హాయ్ గాయ్స్, ఈరోజు మేము మా ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ముందుగా మేము వైభవలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇల్లంతా మంచిగా అలంకరించుకొని తర్వాత వ్రతం స్టార్ట్ చేసాము. వ్రతంలో అమ్మవారికి అతి ప్రధానమైనది శ్రీయంత్రానికి పూజించుకున్న తర్వాతే మనం వ్రతం చేసుకోవాలి. వీడియోలో మేము శ్రీయంత్రం చూపించాను. ఈ శ్రీయంత్రంకి ఫస్ట్ పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని వ్రతం చేసుకొని తర్వాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. ఆ పంచామృత అభిషేకాలని మనం తీర్థంలాగా ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి. తర్వాత అమ్మవారికి పరవాన్నాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ సౌభాగ్యవతులకి చిన్నపిల్లలకి మనము నోము చెల్లించుకోవాలి. అంటే నోములో మనము ఫస్ట్ వాళ్ళకి పసుపు రాసి కాళ్ళకి, తర్వాత కంకణాలు కట్టి పసుపు కుంకుమ గంధం పెట్టి తర్వాత మనము నోము చెల్లించుకుంటాము. ఇందులో మనము బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, తమలపాకులు, అరటిపండు మనకు నచ్చిన ఏదైనా వస్తువు గిఫ్ట్గా ఇవ్వచ్చు. మేమైతే చిన్న చిన్న బౌల్స్ ఇచ్చాము. తర్వాత వీటన్నిటి కోసం మేము ముందు రోజే చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము. కంకణాలు కట్టుకోవడము అవన్నీ. తర్వాత మేము ఇంటిని అయితే మంచిగా ముగ్గులు వేసుకొని అన్నీ చేసుకొని అందరినీ పిలుచుకొని వ్రతం చేసుకున్నాము. అయితే ఈ వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మేము మా పూజారి గారు చెప్పిన విధానాన్ని ఫాలో అయ్యి చేసుకున్నాము. ఇంట్లో కలశం పెట్టుకొని తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసుకున్నాము. ఈ వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత కలశాన్ని ఇంట్లో లోపల దర్వాజాకి కట్టుకోమన్నారు. సో మేము అది చాలా కరెక్ట్గా ఫాలో అయ్యాము. 11 లేకపోతే 21 శుక్రవారాలు ఈ వ్రతం చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. మేము 11 శుక్రవారాలు చేసుకొని తర్వాత 11వ శుక్రవారం రోజు ఉద్యాపన చేసాము. అందరినీ పిలిచి నోములు ఇచ్చిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ వ్రతము హెల్త్ అండ్ వెల్త్ కోసం చేసుకుంటాము. మనకు నచ్చితే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో మేమైతే ప్రతి సంవత్సరం చేసుకోవాలని అనుకుంటున్నాము. వ్రతం రోజు మనం రోజంతైనా ఉపవాసం ఉండొచ్చు, లేదంటే ఒక పూట తినవచ్చు. కానీ మేమందరం ఇంట్లో ఉపవాసం ఉన్నాము. ఉపవాసాలు అలంకరణల కంటే దేవుడికి ఇష్టమైనది భక్తి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటే అమ్మవారు అంత బాగా కరుణిస్తారని మా అందరి నమ్మకము. సో మేమందరము పూజ చేసుకున్న తర్వాత అందరికీ భోజనాలు పెట్టి అందరినీ హ్యాపీగా కాసేపు చిట్చాట్ చేసి తర్వాత మేము తినడం జరిగింది. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఓకే అది చేయాల్సిందే కదా, చేస్తావా అంటే కదా. హాయ్ చెప్పు వీడియో అంగల్. హాయ్ హాయ్ చెప్పు రవి, హాయ్ చెప్పురా. బాయ్ బాయ్. అమ్ము హాయ్ చెప్పు. అమ్ముని హాయ్ చెప్పు. లాల్ సలాం, లాల్ సలాం. చూసుడేనా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.